ాలండి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రికలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి మనం దేవుని మాట వినాలి తప్ప మన మాట దేవుడు విననమాట అండి. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి ఒకసారి అపస్తులు రాసిన గ్రంథంలో అపస్తుల కార్యాలు మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో చూడండి. సౌలు గారు పౌలుగా మారకముందు యేసుక్రీస్తు వారి పేరు చెప్తే చాలా హింసించి చంపేవాడు అనమాట అండి. అటువంటి పరిస్థితులు ఉన్న ఆయన దేవుని మీద ఎవరి మీద కోపంతో దేవుని మీద కోపంతో దేవుని ఏమీ చేయలేక ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు అనమాట అండి. చివరికి ఏమైందండి? ఎవరి మాట ఎవరన్నారు? దేవుని మాట సౌలు గారు అన్నారా? సౌలు గారి మాట దేవుడు అన్నాడా? వినలేదండి. దేవుడి మాటే ఆయన వినవలసిన పరిస్థితి ఏర్పడదన్నమాట అండి. ఏటి పరిస్థితుల్లో కూడా దేవుని నీతిని మనము నెరవేర్చలేమండి. సౌలు గారు చూడండి, దావీదు గారిని చంపాలని చెప్పేసి ఎన్నో పన్నాగాలు పన్నాడు. ఈటుని ఏకంగా ఇసిరేహాడు. ఈటుని ఇసిరితే పక్క నుంచి వెళ్ళిపోయిందండి. అది దావీదు గారి మీద దేవుని కృప ఉంది కనుక సౌలు గారు ఏమీ కూడా చేయలేదన్నమాట అండి. కానీ సౌలు గారిని చంపే అవకాశం దావీదు గారికి వచ్చింది. కానీ ఏమన్నాడండి? దేవుని చేత అభిషేకము పొందిన అతని జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక మంచి మాట వాడినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి, దేవుడి అభిషేకం చేసిన వ్యక్తి జోలికి మనము వెళ్ళకూడదు, దేవుడే చూసుకుంటాడని చెప్పేసి చెప్పినట్లుగా చూసారండి. ఏమైంది? సౌలు గారు భయంకరంగా చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసేవారు, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి కోప్పడుతూ ఉండేవారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవునికి కోప్పడుతూ ఉండేవారు. కానీ చివరికి నిలిచేది దేవుని నీతి మాత్రమే. దేవుడి మాట మనం వినాలి తప్ప మన మాట దేవుడు వినడనమాట అండి. కాబట్టి అందరము కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో దేవుని వల్లనే హెచ్చించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు వాళ్ళకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, అసలు మనం ఎవరి ఊసికి వెళ్ళొద్దండి. మన పని మనం చేసుకుంటూ మన బ్రతికేది మనము బ్రతకడమే. సాధ్యమైంది అనుకోండి, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే సహజ లక్షణం కలిగి ఉండాలి తప్ప ఇతర జోలికి మనము వెళ్ళకూడదండి. మనకున్న దేవుడు ఎవరండి? గొప్పవాడు అనమాట అండి. మన దేవుడు గొప్పవాడు కనుక మనకు దేవుడు అన్యాయము చేయడు, ఏ ఆపద మన మీదకి రానివ్వరండి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతూ ఉంటారు కనుక మనం ఎవరు ఊసుకు వెళ్ళకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరి గొడవకు వెళ్ళకుండా దేవుని నామముల విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే ఆలస్యమైన కానీ దేవుడు మనకు తగిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. అందుకే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు దేవుడు. కనుక మనం ఏం చేసినా దేవుని పక్షంలో ప్రార్థన చేసుకోవాలి తప్ప మనం ఇతర జోలికి వెళ్ళకూడదు అనమాట అండి. మరి ఈ లక్షణాలు మనకు కలిగి ఉంటే దేవుడు మన 30 60 దీవించి ఆశీర్వదించి భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడి మీద కానీ మనుషుల మీద కానీ ఎవరి మీద కానీ కోపపడకుండా ఉండే సహజ లక్షణం కలిగి ఉందామా? ఏమంటారండి? మనుషుల మీద కోపడినా కొంచెం పర్వాలేదేమో, కానీ దేవుని మీద మాత్రము కోపడకూడదండి. దేవుని మీద మనము తిరుగుబాటు చేయకూడదు. దేవుడు మనం తిరుగుబాటు చేసినప్పుడు మనంత కోపం దేవుడికి ఉంటే మన భూమి మీద నిలబడతామండి? ఏమాత్రం కూడా మనము నిలబడలేము. ఎందుకంటే ఆకాశమైన సింహాసనం భూమి అయిన పాదపీఠం కనుక ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. మరి దేవుడి మీద కాదు, మనుషుల మీద కాదు, ఎవరి మీద కోపపడకుండా దేవుడు మనందరికీ కూడా మంచి ఓర్పు కలిగి పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకునే మంచి మనస్సు మనకు కలిగి ఉండి ఇతరులు కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఇతరుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి కళ్ళు మూసుకొని మహాపరిష్ఠుని పరలోకపుతండ్రి, నీ ఘనమైన పద లెక్కలని స్తుతిస్తాను ప్రభు. బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభా. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చని చదివించారు తండ్రిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా తండ్రిస్తాం. ఏమవ్వరు మేము చూస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. నీకు అంగీకారంగా తండ్రి జీవించి తండ్రిస్తాం ప్రభా. నీకు అంగీకారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో తండ్రి వారందరూ కూడా హాయిగా ఉన్నట్లు మేము చూస్తూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా.
ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, సంతానం లేని వారికి తండ్రి సంతానం దయచేయండి. అలాగే తండ్రి స్తోత్రంలోవా, చేతులుతులు చేస్తున్న వారిని దండిస్తుండవా. మరి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ సహాయం కావాలో సహాయం దయచేసి, ప్రతి ఒక్కరికి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి, నీ రాజ్య వరకు జీవించే యోగ్యతను సంపాదించి స్థితిని కలగజేయమని, ప్రతి ఒక్కరూ తన ఓర్పు కలిగి జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు రాసమైన నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహా వచ్చిన అనుకున్న బట్టి మన దేవుని పిల్లలం కనుక మన ఎవరి జోలికి వెళ్లకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడిచ్చే కృపను పొందుకుందాం. దేవుడిచ్చే మేలుని పొందుకుందాం. చక్కగా ఈ భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరం దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన నామంలో ప్రార్థన చేసుకుందాం, ఓర్పు కలిగి జీవిందాం. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని చేసే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందాం అనమాట. ఏమంటారు? ఈ ఆలోచన మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె అందరికీ వందనాలు.